ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల, నేను తెలుగు మీడియంలో ఎప్పుడు చదవలేదు అధ్యక్ష, కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అలాగే మీరు లోకేష్ గారిని తీసుకుంటే ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతారు, ఆయనకి ఇంగ్లీషే వచ్చు, తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అలా మాట్లాడుతున్నారంటారు అధ్యక్ష. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు స్టేట్కి కంట్రీకి తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు. ఆయన ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటుంది ఎందుకంటే అధ్యక్ష, తండ్రి కొడుకులు మాట్లాడిన ఆ ఇంగ్లీష్ మిగతా అందరికీ అర్థమైపోతే కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు వద్దు వద్దు అని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు చేంజెస్ అంటే మన స్టేట్లో ఉన్న చాలా స్కూల్స్ని మార్చడానికి జగనన్న చేస్తున్న ప్రయత్నంలో అధ్యక్ష, ముఖ్యంగా టాయిలెట్స్ అధ్యక్ష. ప్రతి స్కూల్లో మన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే టాయిలెట్స్ కూడా ఉండని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రతి స్కూల్ కూడా రూపురేఖలు మార్చుకుంటుంది. కొన్ని రోజుల్లో నిజంగానే స్కూల్స్ అన్ని కూడా పునరుద్ధరిస్తా ఉన్నారు, బాగా రెనోవేట్ చేసి బాగా చేస్తా ఉన్నారని ఆనందపడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో రేషనలైజేషన్ పేరుతో దాదాపు 6,000 స్కూల్స్ని ఇదే స్టేట్లో మూసివేయడం జరిగింది అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్స్ని. అలాగే జగనన్న విద్యా దీవెనని కానీ, జగనన్న వసతి దీవెన కానీ ఇవన్నీ చూస్తే అధ్యక్ష నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా రెండింటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష. అది విద్య, వైద్యం. ఈ రెండు కూడా జగనన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల, ఇవన్నీ కూడా అంటే ఈ రెండు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కునే అవకాశం ఉంది. అలాగే ప్రతి పేదవాడు, ఎందుకంటే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నా కానీ మా పిల్లోడు బాగుపడాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచిస్తారు అధ్యక్ష. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వాళ్ళ గ్రామాల్లో ఉండే స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి జగనన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తుంటే ఎంతో మంది తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు మనం ఏ బిల్లు పెట్టినా కానీ ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి దాన్ని కూడా ఏదో ఒకటి ఆటంకాలు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఈ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి తప్ప ఇంక ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. చుట్టూ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి రైతుల గురించి కానీ, స్టూడెంట్స్ గురించి కానీ, ప్రజల గురించి కానీ, పేదల గురించి కానీ జగనన్న అయితే ప్రతి ఒక్కరిని ఆటో వాళ్ళని కానీ సొంత వాళ్ళుగా చూసుకొని జగనన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొచ్చారు. చెప్పినవి చెప్పనివి కూడా కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎన్నో చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈ విప్లవాత్మకమైన మార్పుల్ని భరించలేక ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు అధ్యక్ష. నిజంగానే ఒక ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ మార్పులు వస్తాయని మనం అంబేద్కర్ గారి ద్వారా మనం క్లియర్గా మన కంట్రీలో చూసి మనం తెలుసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ ఎదగాలి, టెక్నికల్ కోర్సెస్ చేయాలి, చాలా మంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి, ఏ రకమైన ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో ఏమి రిజెక్ట్ చేసినా కానీ జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. తప్పకుండా అవద్దు అధ్యక్ష. నిజంగా ఈ ఎడ్యుకేషన్ బిల్ని స్వాగతిస్తూ, ఈ ఇంగ్లీష్ మీడియం బిల్లుని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.